బాపట్ల నియోజకవర్గంలో ఏరువాక పౌర్ణమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. రైతు సంస్కృతి, వ్యవసాయ సంప్రదాయాలకు ప్రతీకగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో బాపట్ల ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మ ఆధ్వర్యంలో భారీ ట్రాక్టర్ల ర్యాలీ ఆకట్టుకుంది. బాపట్ల నుంచి అప్పికట్ల వరకు జై కిసాన్ నినాదాలతో రైతులు వందలాది ట్రాక్టర్లతో ఉత్సాహంగా పాల్గొని వేడుకలకు ప్రత్యేక శోభను తీసుకొచ్చారు. అనంతరం వ్యవసాయ క్షేత్రంలో భూమాతకు ప్రత్యేక పూజలు జరిపించిన ఎమ్మెల్యే ఎడ్లను ఆగలి పట్టి సంప్రదాయ పద్ధతులు దుక్కి దున్నడంతో పాటు ట్రాక్టర్తోనూ పొలాన్ని దున్నారు. రైతే రాజు అనే ప్రభుత్వ లక్ష్యాన్ని మరోసారి స్పష్టం చేస్తూ రైతులకు సాగునీరు, విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే నరేంద్ర వర్మ హామీ ఇచ్చారు. రైతన్నకు తోడు నేనున్నానని ఆ భూమాత ఎప్పుడు రైతుని తనతో చరిత్రలో అట్టిపెట్టుకుని ఆ భూదేవి తల్లి అన్ని రకాల పంటలు ఈ మానవాళికి అందించే విధంగా అటు భూమాతకి ఇటు తినే ప్రజలకు మధ్యలో రైతన్న అన్నదాతగా మనందరికీ, రైతు నేస్తంగా మనందరికీ, రైతే రాజుగా మనందరికీ, ఆ రాజు లేని ఆ రైతే రాజు అనే అన్న పదానికి నిరంతరం అర్థం చెప్పే ఆ రైతన్నికి ఈరోజు మనం వందనాలు అర్పించాలి, అభినందనలు తెలవాలి, వందనాలు అర్పించాలి, అభినందనలు తెలపాలి. ఈ నేలను నమ్ముకుని జీవించే రైతుకి చంద్రన్న తోడుంటూ దిశ దశ నిర్దేశం చేస్తూ రైతు ఎప్పుడూ కూడా నేలను నమ్ముకుని నేలను సారవంతంగా చేసి ఆర్గానిక్ వ్యవసాయం సైడు ఎకరానికి ఒక యూరియా కట్ట మాత్రమే వేస్తూ పాడి పంటలతో పసిడి రాసులతో వర్ధిల్లాలి అంటే ఆ పాడి పంటని సమపాలంగా పశువును కూడా మేపాలి. వాటి పెంటపోగుల ద్వారా ఈ నేలను సారవంతం చేయాలి. ఎలినినో ప్రభావం వల్ల ఏ ప్రాంతంలో ఏ పంట వేయాలని అధికారులు తెలియజేసే పరిస్థితి, ఉన్న నీరుని ఎడాపెడా వదలకుండా ఏ ప్రాంతంలో ఎప్పుడు పంటలేస్తారో తెలుసుకుని శాస్త్రజ్ఞులు, అధికార యంత్రాంగం అందరూ కలిసి ఏ ప్రాంతానికి ఎప్పుడు నీళ్లు వదలాలని ముందస్తుగా తెలియజేయటం, ధాన్యం కొనుగోలు విషయంలో మళ్ళీ తిరిగి 24 గంటల్లో వాళ్ళ ఇంటికి బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడేటట్టుగా చేయటం, ఆన్లైన్లో రైతులకి ఎకరానికి ఎంత ఇవ్వాలో ఒక పద్ధతి ప్రకారం తంబుతో ఈ సంవత్సరం డిఏపీలు, యూరియాలు అందించటం, మురుగు కాలంలో పంట కాలంలో బాగు చేసే దిశగా గత 2 సంవత్సరాల నుంచి రైతు కోసం ప్రభుత్వం ప్రయాణం, అలాగే సబ్సిడీ ధరలో యూరియాను అందించటం, అలాగే యంత్ర పరికరాలు సబ్సిడీ ధరలో రోటోవేటర్లు కానీ, ట్రాక్టర్లు కానీ, నాగళ్ళు కానీ, గొర్రెలు కానీ ఇవన్నీ అందించటం, ఎప్పటికప్పుడు అధికారులు పొలం పిలుస్తోంది రా అన్న కార్యక్రమంలో రైతుల్ని కలిసి సందేహాలని, సమస్యల్ని నివృత్తి చేసే దిశగా ముందుకెళ్ళటం, మార్కెట్ ఫెడ్ ద్వారా మార్కెట్ని ఏవైతే గింజలు పండిస్తారో పెసలు కానివ్వండి, మినుములు కానివ్వండి, ఇతర అపరాలు ఏమైనా పండిస్తారో అవి గిట్టుబాటు ధర కల్పించే విధంగా ముందుకెళ్ళటం, ఆఖరికి మామిడికాయలతో సహా పొగాకుతో సహా రైతు నష్టపోకూడదు అని రాయలసీమ దగ్గర నుంచి డెల్టా ప్రాంతం నుంచి వెస్ట్ ఈస్ట్ గోదావరితో సహా ఇటు పల్నాడు జిల్లాలో పొగాకు రైతులను ఆదుకోవాలి అన్న దిశలో కూడా చంద్రన్న ఒక ప్యాకేజీని ఇచ్చి వాళ్ళు నష్టపోతూ ఉంటే ఆ నష్టానికి పరిహారంగా పొగాకుని, మామిడికాయలను కూడా కొనుగోలు చేసే ఈ ప్రయాణంలో ప్రభుత్వం గురించి ఎన్ని చెప్పినా ఒక చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రైతులకి అండగా దండగా రాష్ట్రంలో ప్రతి రైతు మోములో చిరునవ్వు ఉండాలని నిరంతరం శ్రమించే ఆ చంద్రన్న ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా
ప్రతి ఎమ్మెల్యేని, ప్రతి నియోజకవర్గంలో ప్రతి రైతుని కలిసి సందడిగా సంబరాలు అంబరాన్ని అంటే విధంగా ప్రతి ఊరు నుంచి ఈ బాపట్లో ఈరోజు మంచి ర్యాలీతో కూడిన కార్తీక ఏరువాక పౌర్ణమి కార్యక్రమం పెద్ద ఎత్తున జరిగింది. దానికోసం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన, జనసేన పార్టీకి సంబంధించిన, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులందరూ ఎంతో ఐకమత్యంతో, ఎటు చూసిన ఎడ్ల బండ్లు, ఎటు చూసిన ట్రాక్టర్లతో ఈరోజు నాగలతో అప్పికట్ల గ్రామానికి వచ్చి, అప్పికట్లో ఎనగంటి గాంధీ గారే కాకుండా ఈ గ్రామ ప్రజలు, అలాగే రాజేష్ గారు, చాలా మంది ముఖ్య నాయకులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా కష్టపడి పనిచేసి, అమర్నాథ్తో సహా చాలా మంది కష్టపడి పనిచేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయటం, ఇదంతా చూస్తూ ఉంటే రైతు ఎంత సంతోషంగా ఉన్నాడు, రైతు ఎంత బాగా పండిస్తున్నాడు, రైతు భూమిని ఎంత